నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజీ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వాళ్ళు లైక్ చేయండి. 500 సబ్స్క్రైబ్స్ అయినారు. ఐ హోప్ మీకు వీడియోస్ నచ్చున్నాయి, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ట్రేడర్ని కొంచెం ఎంకరేజ్ చేయండి అమ్మా. చాలా తక్కువ ట్రేడర్స్ ఉన్నారు కదా తెలుగు వాళ్ళు, కొంచెం ఎంకరేజ్ చేయండి. మనం లైవ్ ట్రేడింగ్ చేద్దాం డైలీ. ఓకే, యాక్చువల్లీ నేను బయట ఉండే ఈరోజు, సో నేను ఫుల్ డే నుంచి ట్రేడ్ చేయలేకపోయినా. మీరు చూసుకున్నట్లయితే ఒక్క ట్రేడ్ కూడా లేదు చూడండి. ఓకే, మార్కెట్ ఇట్లుంది. ఓకే, పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సైడ్ వేస్ అయింది. తర్వాత 245కి ఒక 1250కి ఒక బ్రేక్అవుట్ వచ్చింది. కిందికి వచ్చి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళని ట్రై చేస్తుంది. ఓకే, మనం చూద్దాం. వీ విల్ సీ పైది ట్రేడ్ చేద్దామా కింద ట్రేడ్ చేద్దామా అని చిన్న స్కాల్ప్ చేద్దాం. ఓకే, సో ఒక కాల్ పుట్ అయితే యాడ్ చేసుకొని పెట్టుకున్నా గైస్. చూద్దాం. స్కాల్పర్ మోడ్ మనకి ఎన్ని క్వాంటిటీ తీసుకోవచ్చు. ఇది 200 150 అనుకుందాం. 150 ఇంటూ 200 అంటే 30,000. వెరీ బ్యాడ్. 117 ఇంటూ 200 అంటే ఓకే, చలో 150 200 క్వాంటిటీ చేద్దాం. చిన్న అమౌంట్తో చేద్దాం. ఓకే, నో ఇష్యూస్, ఏం పర్వాలేదు. సో నాకేమనిపిస్తుంది అంటే ఒక పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓకే, మీరు చూసుకున్నట్లయితే వేరే ఆప్షన్ ప్రైజెస్ ఉంటాయి కదా, స్టాక్ ప్రైస్, అవి కూడా పైకి వచ్చినాయి. చూడండి, అన్నీ పైకి వస్తున్నాయి, ట్రై చేస్తున్నాయి. సో బట్ 12 o'clockకి ఒక కిందికి బ్రేక్అవుట్ అయింది. బట్ స్టిల్ మళ్ళీ పైకి పోయి ట్రై చేస్తుంది. ఓకే, చూద్దాం. ఇప్పుడు 241 అవుతుంది గైస్. ఇంకొక 3 o'clock ఒక మూమెంట్ క్యాప్చర్ చేసేద్దాం, లేకపోతే 245 ఒక మూమెంట్ క్యాప్చర్ చేసేద్దాం. ఓకే, నాకు ఎందుకో కిందికి పడుతుంది అనిపిస్తుంది. ఎంత బుల్లిష్ ఉన్నా ఒక షార్ట్ టైం ఫ్రేమ్ కోసం మేబీ కిందికి పడవచ్చు అనిపిస్తుంది. ఓకే, చూద్దాం. 200 క్వాంటిటీ అయితే ట్రై చేద్దాం. లెట్స్ ఎప్పుడు గడబడ పడవద్దు గైస్. ట్రేడ్ చేసేటప్పుడు చూసి జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఓకే, ఆప్షన్ బయింగ్ మీరు కొత్త లై ఉంటే ప్లీజ్ గైస్ కొంచెం డబ్బులు పోతాయి. ఓకే, ఎక్స్పీరియన్స్ లేకుండా ట్రేడ్ చేయకండి, నాలెడ్జ్ లేకుండా ట్రేడ్ చేయకండి. ఓకే, ప్లీజ్ చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఆప్షన్ బయింగ్ కష్టమైతే ఆప్షన్ సెల్లింగ్ చేయండి, స్వింగ్ ట్రేడింగ్ చేయండి. స్టాక్లో స్వింగ్ ట్రేడింగ్స్ ఉంటాయి. ఓకే, లేకపోతే క్రిప్టో చేయండి. ఒక క్రిప్టో సిరీస్ స్టార్ట్ చేస్తారు రీసెంట్లీ, అది చేయండి. ఆప్షన్ బయింగ్ చాలా రిస్క్ గైస్. ఎట్లయిపోవాలి అర్థమవుతలే. స్టార్టింగ్ డేస్లో నాకు కూడా డబ్బులు చాలా పోయినాయి అనమాట. బట్ దీని కథ ఏందో కొంచెం అర్థమైంది. ఇంకా డీప్ ఉంది దీని కథ. పెద్ద అందరూ మిడిల్ క్లాస్ వల్ల పైసలు మొత్తం దొబ్బేస్తారు అనుకో. ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి, ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవచ్చు. హెడ్జ్ చేసుకుంటే కొంచెం తక్కువ అమౌంట్లో మనం ఆప్షన్ సెల్లింగ్ చేయొచ్చు. బట్ ఎందుకో రిస్క్ గైస్ ఆప్షన్ బయింగ్. సో నేను మీ గురించి థింక్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నా, డబ్బులు చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా ట్రేడ్ చేయండి ప్లీజ్. ఓకే, చలో. పుట్ ఇంకా కాల్ యాడ్ చేసుకొని పెట్టుకున్నా గైస్. 24,200 కాల్ పుట్టు. దేంట్లో సెట్ అయితే దాంట్లో చేసుకున్నాం. ఓకే, కాల్ సైడ్ మూమెంట్ వస్తుంది అనిపిస్తుంది నాకు ఎందుకో. కాల్ సైడ్ 150 వస్తుంది మనకి. చూద్దాం ఆగండి. ఇక్కడ నుంచి ఒక రిజెక్షన్ తీసుకున్నట్టే కిందికి పడుతుంది. సో ఇంకా యాక్చువల్లీ ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు. చూడండి ఏమైందంటే పైకి వెళ్ళింది, కింద కరెక్ట్ ఈఎంఐ దగ్గర రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్తుంది. ఇక్కడ ఒక ట్రేడ్ చేసి ఈ కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. చిన్న స్టాప్ లాస్ అవుతుంది అప్పుడు. ఓకే, బట్ వెయిట్ చేస్తాను నేను. ఇంకొక 12 seconds 10 seconds వెయిట్ చేద్దాం ఆగండి. కరెక్ట్ మూమెంట్లోనే కొందాం, ఊరికే కొంటే బిస్కెట్ అవుతాం. ఒక్క నిమిషం గైస్, కాల్ వస్తుంది. ఓకే, సారీ, నాకు కాల్ వచ్చినాయి గైస్. సో యాక్చువల్లీ ఇక్కడ ఒక మంచి మూమెంట్ తీసుకోవచ్చు. బట్ చలో ఒక చిన్నది బై చేద్దాం గైస్, చూద్దాం ఏమవుతుందో. కొనుక్కున్నా గైస్. 189 దగ్గర బై అయింది. 200 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. సింపుల్, ఏం లేదు. దీనికన్నా కింద ఒక క్యాండిల్ ఎండ్ అయితే నేను లాస్ బుక్ చేసుకుంటా. ఓకే, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే వస్తుంది గైస్. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేస్తా, ఎందుకంటే ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఒక 500,000 అయినా నేను ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను, ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, కమాన్. 200 ప్రాఫిట్ నడుస్తుంది గైస్. స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కావాలి ఒకటి మనకి. ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ ఉందా? ఇది కొంచెం నాకు డౌట్ ఉంది గైస్, బట్ చూద్దాం. ట్రేడ్లో ఎంటర్ అయిపోయినాం కదా, సో ఇట్స్ ఓకే. ఎప్పుడు చూసుకోండి లాస్ మన డైరెక్షన్లో వెళ్ళకపోతే ఇమీడియట్గా లాస్ బుక్ చేసుకోండి, టెన్షన్ ఏం లేదు.
లేదు పైకే పోతుంది అని అనుకొని పెట్టుకోకండి ఎప్పుడు. స్కాల్పర్స్కి చెప్తున్నా, ఓకే. స్వింగ్ ట్రేడర్స్కి అది సంబంధం లేదు, స్కాల్పర్స్కి చెప్తున్నా. స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వస్తే మనకు ఒక మంచి ప్రాఫిట్ వస్తుంది. కానీ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది, అదే ప్లేస్లో ఇక్కడ సెల్లర్ జోన్ కూడా ఉంది గైస్. కొంచెం రిస్క్ ఉంది, అందుకే చెప్పా కదా. ఏమవుతుంది తెలుసా, ఇక్కడ ఒక బయర్ ఉన్నాడు కానీ ఆ బయర్ని బ్రేక్ చేశారనమాట ఈ ఏరియాలో, ఓకే. తర్వాత ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వస్తుంది. సో దెర్ ఈస్ హై ఛాన్స్ మళ్ళీ రివర్సల్ అవుతుందా చూద్దాం. కమాన్ ఒక్క మూమెంట్ గైస్, ఒక 1000 రూపీస్ అయితే చాలు. ఎందుకంటే మనం 150 క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓ ఇది చాలా గలీజ్ క్యాండిల్ గైస్, ఈ క్యాండిల్ ప్రకారం కింది పడుతుంది. చలో కమాన్, can you move faster and give me a 1000 rupees profit? 1000 ఎందుకో తెలుసు కదా గైస్, జస్ట్ 150 క్వాంటిటీ కాబట్టి. ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఎక్కువ అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఓకే. సింపుల్, ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు గైస్, చెప్తున్నా కదా. దీనికన్నా ఈ ఏమే ఉందా, దీనికన్నా కింద క్యాండిల్ ఎండ్ అయితే లాస్ ఎంతనో బుక్ చేసుకుంటా, ఎండ్ అవ్వాలి క్యాండిల్, ఓకే. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు ట్రేడింగ్. ఓ ప్లస్ ఇంకోటి చెప్తా కదా గైస్, 3 to 5 ట్రేడ్సే చేయండి పర్ డేకి. ఎక్కువ పర్సనల్ లైఫ్ కూడా ఉంటుంది కదా, మనం ఎప్పుడు మిక్స్ చేయొద్దు రెండు. ఎందుకంటే స్ట్రెస్ ఉంటుంది చాలా ట్రేడింగ్లో. మనము ఓహోహో ఇది కూడా గలీజ్గా ఎండ్ అయింది గైస్. రిజెక్షన్ తీసుకుంటుంది, చూద్దాం, నో ఇష్యూస్. యాజ్ ఐ సెడ్, దీనికన్నా కింద క్యాండిల్ ఎండ్ అయితే ఎగ్జిట్ కొట్టేసాం. ఇక్కడ 1000 ఉన్నా ఎంత ఉన్నా ఎగ్జిట్ కొట్టడమే, ఓకే. తర్వాత 3 o'clock ఒక చిన్న ట్రేడ్ చేసి డే ఎండ్ చేసాం. చలో మళ్ళీ ప్రాఫిట్కి వచ్చాం, నైస్. బా ఇంత వోలటైల్ ఉంది రా నాయన, స్ట్రీమ్ వోలటైల్ ఉంది. ట్రెండ్ లైన్ అయితే వస్తుంది ఇక్కడ కూడా, బట్ చాలా కింద ఉంది ఇది. సూపర్, 800 ప్రాఫిట్ గైస్, కమాన్. ఇంకొక 200,000 రూపీస్ ప్రాఫిట్. చలో ఇట్స్ ఓకే, ప్రాఫిట్ బుక్డ్ గైస్. ఇది చూడండి నా ఫస్ట్ ట్రేడ్, తక్కువ అమౌంట్లో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి ఇంత ప్రాఫిట్ అయినా ఇది చాలా ఇంపార్టెంట్. 750 రూపీస్ ప్రాఫిట్ అండి, బట్ ఇట్స్ ఓకే. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. నేను ఇదే 1,00,000 రూపాయలతో ట్రేడ్ చేసి ఉంటే ఈడ 7,000 లేకపోతే 17,000 ఉంటుండే, అప్రాక్సిమేట్ చెప్తాను. సో సింపుల్, చూడా బుక్ చేసుకొని కింద. ఎందుకంటే ఇక్కడ ఒక జోన్ ఉంది, దానికోసం నేను భయపడుతున్నా. బట్ చూద్దాం, ఇక్కడ నుంచి కూడా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే మళ్ళీ ట్రేడ్ చేయవచ్చు ఇదే ఏరియాలో. బట్ ఐ ట్రై టు చేంజ్ ద స్ట్రైక్ ప్రైస్, ఓకే. బయింగ్ పొజిషన్ తీసుకొని ట్రై చేద్దాం గైస్. ఎందుకని తెలుసా, 150 160 అనుకుంటే 160 into 200 32 లేదు 150 వస్తుంది, ఓకే. ఓహో నైస్, సపోర్ట్ అయితే బాగా తీసుకుంది. కాల్లోనే తీసుకుందాం గైస్ 150 క్వాంటిటీ. 3 o'clockకి మూమెంట్ ఎక్కడ ఉంటుందో తెలియదు, నాకు తెలిసి కిందికే ఉంటుంది అనుకుంటున్నా. బట్ చూద్దాం, చాలా ట్రై చేస్తున్నారు. నేను ఇట్లనే టైంపాస్కి వచ్చిన పైసలు చిన్నవి ఇన్వెస్ట్మెంట్ చేస్తుండే కదా. ఇది చాలా రోజుల నుంచి నెగిటివ్లో ఉండే, ఇప్పుడు పాజిటివ్ వచ్చిండే. జస్ట్ భారత్ ఎలక్ట్రానిక్స్ NTPC అని ఒక 15-18 క్వాంటిటీ తీసుకున్నా, సింపుల్ క్యాజువల్గా తీసుకున్నా, ఎక్కువ స్ట్రెస్ కాకుండా. ఇది నెగిటివ్లో ఉండే గైస్, మళ్ళీ ఇప్పుడు ఈరోజే గ్రీన్కి వచ్చింది. ఇది ఏం లే, క్యాజువల్గా జస్ట్ ఎట్లుంటుందో చూద్దామని పెట్టి. నేను యూజువల్లీ ఇన్వెస్ట్మెంట్స్ అంతా చేయ, బట్ చేస్తే మంచిదని జ్ఞానోదయం వస్తుంది మెల్లగా. సో అందుకోసం ఇప్పుడు నుంచే స్టార్ట్ చేస్తే మేబీ మంచి ఫ్యూచర్కి హెల్ప్ వస్తుందని చేసుకున్నాను. మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి, ట్రేడింగ్ ఒకటే ఇంపార్టెంట్ కాదు. ట్రేడింగ్ అసలు ఎట్లా అంటే మీకు వస్తే క్రేజీగా రావాలి ట్రేడింగ్, లేదనుకోండి సేఫ్ సైడ్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి గైస్, హెడ్ఏక్ ఉండదు. మీ పర్సనల్ లైఫ్ కూడా ఇది చేసుకోవచ్చు. చలో యాక్చువల్లీ పుట్లో మూమెంట్ అవుతుంది, నేను చెప్పా కదా. ఇక్కడ బై చేసుకొని ఇక్కడ సెల్ చేసుకొని ఈ పైన స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, ఓకే. ట్రై చేద్దాం 200 క్వాంటిటీతో. లాస్ ఓకే, ఐఎమ్ బయింగ్ గెస్. పుట్లో బై చేసా, సింపుల్ ఏం లేదు చూడండి. వేర్ ఈజ్ దిస్, షార్ట్ పొజిషన్ తీసుకున్నా, సమ్వేర్ అరౌండ్ ఇక్కడ తీసుకున్నా. దీనికన్నా పైన వెళ్తే స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేయొచ్చు. ఇది అట్లీస్ట్ ఇక్కడ దాకా మనం యాక్చువల్లీ టార్గెట్ చేయొచ్చు, బట్ కొంచెం సేఫ్గా చూసుకుందాం, ఎప్పుడైనా రివర్సల్ అయిపోవచ్చు, వీ డోంట్ నో.
ఓకే 300 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది గైస్ ఈ ట్రేడ్లో. నైస్ 400 500 చలో ఇంకొక 500 పడుతుంది నాకు తెలిసి. కమాన్ ఇది చిన్నది పెట్టుకుందాం ఎందుకు తెలుసా, ఏ టైంలోనో రివర్సల్ అవ్వచ్చు. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది కాబట్టి చూద్దాం, ఈ రెడ్ లైన్ దాకా ట్రై చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ ఫ్లోలో దొరికితే పెద్ద మూమెంట్ వస్తే ఇంకా పెద్ద టార్గెట్ తీసుకుందాం. ఓకే కమాన్ కమాన్ ఊసా ఇంకొక 10 minutesలో 3 o'clock అవుతుంది. అప్పుడు ఏ సైడ్ మూమెంట్ వస్తుంది ఐ డోంట్ నో, బట్ ఐ హోప్ మన డైరెక్షన్లో మూవ్ రావాలని కోరుకుంటున్నాను. ఈ ప్రీమియం మూవ్ అవ్వట్లేదు చూస్తున్నారా, 250 250 పుట్, ఇది పడుతున్నా దీని మూమెంట్ స్ట్రాంగ్గా లేదు. ఇట్స్ అ నెగిటివ్ సింబల్. ఇది తీసేసాము, నాకు ఎందుకో ఇది ఇట్లా పెడితే ఎట్లనో అనిపిస్తుంది. చలో మనం ఇక్కడ ఉంది కదా ఈ లైన్, ఇక్కడ దాకా వెళ్ళేదాకా సేఫ్ ఉన్నాం గైస్, ఎందుకంటే ఇక్కడ కూడా స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే ఇది పడుతుంది కానీ ఇది కూడా పడుతుంది. లాల్ చలో ఒక మూమెంట్ కావాలి మనకి. నాకు ఒకటి అర్థం కాదు కొన్నిసార్లు, ఇది చూడండి ఇది పడుతుంది కదా ఇండెక్స్ ప్రైస్, దీని ప్రీమియం వాల్యూ ఎందుకు పడుతుంది? టీటా డెల్టా డికేస్ మేబీ ఐ డోంట్ నో. అసలు ఏదరా నాయన, ఇది పడుతున్నప్పుడు ఇది పడాలి కదా. సరే ఐ థింక్ ఐ బుక్ ద లాస్ గైస్ హియర్. ఎందుకు తెలుసా, ఇది చాలా కిందికి వచ్చేసింది. ఓకే మీరు చూసుకున్నట్లయితే ఇది చిన్న పైకి మూమెంట్ ఇచ్చినా ఇమీడియట్గా పెద్ద మూమెంట్ ఇచ్చింది. సో ఇట్స్ నాట్ అ గుడ్ సిగ్నల్ అన్నమాట. చూడండి స్టాప్ లాస్ సెట్ చేసి మళ్ళీ పైకి పోతుంది. చూద్దాం, ఇప్పుడైతే వెయిట్ చేద్దాం గైస్. ఇంకొక 3 minutes 3 o'clockకి పెద్ద ట్రేడ్ చేద్దాం. ఓకే పెద్ద ట్రేడ్ అంటే అదే సింపుల్, మనము చిన్న ట్రేడ్ చేద్దాం. ఎందుకంటే ఈ అకౌంట్లో నా దగ్గర ఎక్కువ అమౌంట్ లేదు కాబట్టి. ఈ ట్రేడ్లో మనకి 1400 లాస్ వచ్చింది గైస్. అది కూడా అన్ఈవెన్ మూమెంట్, అది అసలు ఏం మూమెంట్ నాకు సోది మూమెంట్ నాకు కూడా అర్థమవుతలే. చిన్న కింద పడ్డది కానీ ఇది స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఇచ్చింది. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద లాస్. సో ఏం చేయలేం, చూద్దాం. పుట్టోళ్ళని దొక్కుతున్నారు నాకు తెలిసి, బికాస్ చాలా కింద పడిపోయింది కదా మార్కెట్. సో మేబీ దే వాంటెడ్ టు ఇండియన్ మార్కెట్ కొంచెం చాలా కిందికి వచ్చేసింది ఆల్మోస్ట్. సో మేబీ దే వాంటెడ్ టు మేక్ ఇట్ మోర్ అప్. సో ఇంకొక పొజిషన్ తీసుకున్నా గైస్ 250 దగ్గర. సింపుల్ ఏం లేదు, దీనికన్నా కింద క్యాండిల్ ఎండ్ అయితే నేను లాస్ యాక్సెప్ట్ చేసుకుంటా. ఓకే హియర్ ఆర్ ఎల్స్ హియర్. ఓకే ఇక్కడ దాకా పెట్టుకోవచ్చు యాక్చువల్లీ, ఎందుకంటే ఈఎంఐ పైన క్యాండిల్ ఎండ్ అయింది. సో సేఫ్ జోన్ అది. ఈఎంఐ కింద 149 దగ్గర క్యాండిల్ ఎండ్ అయింది అనుకోండి, నేను లాస్ బుక్ చేసుకుంటా. ఎల్స్ ఐల్ టేక్ ప్రాఫిట్. దీంట్లో పెద్ద ప్రాఫిట్ తీసుకుని ట్రై చేద్దాం. ఓకే నేను యాక్చువల్లీ 3 o'clockకి తీసుకుందాం అనుకున్నా, కానీ ఇప్పుడు ఎందుకు తీసుకున్నా అంటే నాకు ఆపర్చునిటీస్ అనిపిస్తుంది. ఓకే సో వెనెవర్ ఆపర్చునిటీ కనిపిస్తున్నప్పుడు వదులుకోవద్దు. ఓకే బట్ అగైన్ రిస్క్ మైండ్లో పెట్టుకోవాలి. ఓకే చిన్న రిస్క్ చూడండి, 4 to 5 points రిస్క్ పెట్టుకున్నాం. మూమెంట్ వస్తే స్ట్రాంగ్ మూమెంట్ వస్తుంది. ఓకే కమ్ ఆన్. నాకు చిన్న అమౌంట్తో ట్రేడ్ చేస్తున్నా కదా, నాకు చాలా అంటే ఏమంటారు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకు తెలుసా, మ్యాక్సిమం పోతే ఎంత పోతుందో నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ప్లస్ ఓకే ఈ క్యాండిల్ గలీజ్గా ఎండ్ అయింది గైస్, చూడండి నెగిటివ్గా ఎండ్ అయింది. ఇట్లా ఎండ్ కావద్దు. ఇది కూడా పోయేటట్టు ఉంది గైస్, బట్ ఈఎంఐ దగ్గర ట్రై చేద్దాం ఆగండి. ఐ థింక్ ఇంకో 20 seconds అయితే ఉంది ఈ క్యాండిల్కి. నేను జస్ట్ వెయిట్ చేస్తున్నా. ఆ 20 seconds కిందనే ఉంటే నేను లాస్ బుక్ చేసుకుంటా గైస్. ఎక్కువ ఆలోచించవద్దు, లాస్ బుక్ చేసుకోవడం నేర్చుకోండి ఫస్ట్. ఓకే మీరు అనుకోవచ్చు అరే లాస్ అయిపోయింది కదా, తెలుగు ట్రేడర్ ఏజీకి లాస్ అయిపోయింది కదా. అట్లేం లేదు, అది ఒక పెద్ద స్కిల్ అది, లాస్ బుక్ చేసుకోవడం అనేది. మీకు ఒకవేళ లాస్ బుక్ చేయడం వచ్చేసింది అనుకోండి, మీరు ఈజీగా డబ్బులు సంపాదిస్తారు. ఆల్వేస్ లెర్న్ టు బుక్ ద లాసెస్. ఇది గలీజ్ ఎండ్ అని చూడండి. ఐ హ్యావ్ టు ఎండ్ దిస్ క్యాండిల్. అరే క్లోజ్ అరే క్లోజ్ ఎందుకు అయితే లేదు బా, ఎన్నిసార్లు కొట్టాల్సి వచ్చింది. బట్ ఇట్స్ ఓకే గైస్.
ఎందుకంటే నాకు ఈ ఈ క్యాండిల్ ఇక్కడ ఎండ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ స్టార్ట్ అయ్యాక కొంచెం డౌట్ వచ్చింది, స్ట్రాంగ్ పడిపోయే ఛాన్సెస్ ఉందని. పుట్లో ఛాన్సెస్ అనిపిస్తుంది గైస్, కానీ 3 o'clock మూమెంట్ ఎక్కడొస్తుందో తెలియదు. వెయిట్ చేద్దాం ఆగండి, ఇప్పుడు కొంచెం సేపు వెయిట్ చేద్దాం, ఇంకొక 4 minutes ఉంది కదా. ఇక్కడ ఈఎంఐ ఉంది కదా, ఈఎంఐ నుంచి రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్ళినా వెళ్తుంది. సో లెట్స్ సీ, మనము కాల్ సైడే పెట్టుకుందాం మన ట్రేడ్. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే పుట్ సైడ్ ట్రేడ్ చేయొచ్చు. ఓకే చలో ఇంకా చెప్పండి, ఇంకేం చేస్తున్నారు మీరంతా గైస్? మీకు ట్రేడింగే ఇష్టమా లేకపోతే వేరే ఏమన్నా? యూట్యూబ్లో ఏమేమి చూస్తారు మీరు యూజువల్లీ? ట్రేడింగ్ వీడియోస్ చూస్తారా, మీమ్స్ వీడియోస్ చూస్తారా, ట్రోల్స్ చూస్తారా, ప్రాంక్ వీడియోలు చూస్తారా? యూ క్యాన్ షేర్ ఇట్ టు మీ ఇన్ కమెంట్స్. మేబీ ఫ్యూచర్లో నా టీమ్ తోటి ఆ వీడియోస్ కూడా పెట్టిస్తా, జస్ట్ ఫర్ ఫన్. బ్రహ్మి గారి తమ్నేల్ పెట్టినప్పుడు ఏదో ఒకటి ఫన్ ఉండాలి కదా. ఇది చూడండి, మన స్టాప్ లాస్ అప్పుడు హిట్ చేసి పైకి పోతుంది. వెరీ బ్యాడ్ నా కొడుక. చెప్పలే గైస్, ఇక్కడ సెల్లర్ ఉన్నాడు, ఎందుకంటే ట్రెండ్ లైన్ కూడా వస్తుంది. సో ఇట్ వాజ్ ఆబ్వియస్ దట్ ఇట్ విల్ కమ్ అవుట్, బట్ నేను బ్రేక్అవుట్ అయిపోయి పైకి వెళ్తుంది అనుకున్నా. ఒకవేళ నేను 15 minutes కంటే అనిపిస్తుంది. ఓకే గైస్, నాకు తెలిసి పైకి వెళ్తుంది గైస్. ఎందుకు తెలుసా, నాకు ఇక్కడ స్ట్రాంగ్ బయర్స్ అనిపిస్తున్నారు. ఈ క్యాండిల్కి హాఫ్ కన్నా ఎక్కువ గ్రీన్ క్యాండిల్ వెళ్ళిపోయింది. ఇట్ మీన్స్ దట్ బయర్స్ ఆర్ స్ట్రాంగర్. ఇది వీక్ ఎప్పుడు అవుతుంది అంటే, ఇప్పుడు రెడ్ లైన్ ఉందా, ఇది సెంటర్లో ఉంది అట్లీస్ట్, ఇది బ్రేక్ అయ్యి దీని కింద క్యాండిల్ ఎండ్ అయింది అనుకోండి, అప్పుడు సెల్లర్ స్ట్రాంగ్ అయిపోతారు. దట్స్ హౌ ఇట్ ఈస్. దీనికన్నా కింద క్యాండిల్ ఎండ్ అవ్వాలి, అప్పుడు సెల్లర్ స్ట్రాంగ్ అవుతారు. ఓకే బాబా, క్రేజీ క్యాండిల్ ఇది. 143. ఈ క్యాండిల్ ఇంకా 1.5 minutes టైం ఉంది. ఇప్పుడే మనం డిసైడ్ చేయలేము పుట్ సైడ్ ట్రేడ్ చేయాలని, ఎందుకంటే ఎండ్ అవ్వాలి క్యాండిల్. ఇది చూడండి, ఇంకా అసలు పైకి వెళ్ళలేదు. ఇక్కడ చూడండి, పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చేసింది. లాల్. ఓకే, ఇంకా పడుతుంది గైస్. లెట్స్ సీ. దీనికన్నా కిందికి వచ్చి క్యాండిల్ ఎండ్ అయితే నేను పుట్ సైడ్కి షిఫ్ట్ అయిపోతా. సూపర్. చలో ఇంకొక 10 seconds ఉంది. నైస్. ఓకే, ఐఎమ్ బయింగ్ దర్ గైస్. అయ్యా అని వెయిట్ చేద్దాం, 50 seconds ఉంది కదా, వెయిట్ చేద్దాం. కరెక్ట్ టైంకి 3 o'clock కూడా అవుతుంది. ఓకే, వీ డోంట్ నో 3 o'clock మూమెంట్ ఎటుంటుందో, మనం చూసి అటు సైడ్ ట్రేడ్ చేద్దాం. ఇలా ట్రెండ్ లైన్ అయితే ఉంది గైస్, చూడండి, దేర్ ఈజ్ అ ట్రెండ్ లైన్ హియర్. ఓకే, సో కాల్ సైడ్ కూడా ఛాన్స్ ఉంది, బట్ చూద్దాం ఆగండి. ఇంకొక 1 minute ఉంది 3 అవ్వనికి. ఓకే లెట్స్ సీ. బతి హవా సాత్ హవో. మీరు చూసుకున్నట్లయితే 1700 లాస్లో ఉన్నాము, బట్ ఇట్స్ ఓకే. పెద్ద పెద్ద లాస్లో చూసిన వాళ్ళం, ఇవి మనకు అంతా సెట్ అవుతుంది. ఓహోహో, చలో 3 అవ్వనికి ఇంకా 1 minute ఉంది గైస్. అసలు ఈ గ్రీన్ క్యాండిల్ ఎందుకు వస్తుందో నాకైతే అర్థమవుతలేదు గైస్. ఎంత చిన్న మూమెంట్కి ఎంత పెద్ద గ్రీన్ క్యాండిల్ ఏంది. చలో పుట్ సైడ్ నేను బై చేస్తున్నా గైస్. 3 అయిన టైం చూద్దాం, ఏడికైతే ఆడికి. లాస్ అయితే లాస్ యాక్సెప్ట్ చేసుకుంటాం. పుట్ సైడ్కి కొంచెం సపోర్ట్ లేదు గైస్ నిఫ్టీ నుంచి. ఎందుకు తెలుసా, మీరు చూస్తే డౌన్ సైడ్ ఉంది, కానీ ఈ ప్రీమియం చూడండి పైకి ఎట్లా ఉరుకుతున్నాం, అది నెగిటివ్ సింబల్ కైండ్ ఆఫ్. ఓకే, ఐ నీడ్ టు బుక్ ద లాస్ గైస్. రివర్స్ అయిపోయింది, బట్ కొంచెం సేపు వెయిట్ చేద్దాం ఆగండి. 30 seconds వెయిట్ చేసిన చాలు. ఈఎంఐ నుంచి రిజెక్షన్ తీసుకోండి. నైస్. చలో కాస్ట్ టు కాస్ట్ వచ్చినాం. ఇంత చిన్న గ్రీన్ మూమెంట్కి ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ అవసరమా? అసలు అవసరమా? చలో 3 అయిపోయింది గైస్. ఐ డోంట్ నో విచ్ సైడ్ మూవ్ అవుతుందో. కిందికి మూవ్ అయితే మనకు ప్లస్, పైకి మూవ్ అయితే మనకు మైనస్. చలో ఒక పెద్ద రెడ్ క్యాండిల్ సామి. నైస్. చలో
అమ్మ ఏం వాలటైల్ ఉంది గైస్, పైకి కిందికి పోతుంది అమ్మ. బ్రెయిన్ బిస్కెట్ అయిపోతుంది కొత్త వాళ్ళకైతే, పిచ్చోళ్ళు అయిపోతారు. ఎక్స్ట్రీమ్ సైకాలజీ ఎఫెక్ట్ చేస్తుంది చూడండి, క్రేజీ ఎఫెక్ట్ చేస్తుంది సైకాలజీ. మీరు చూసుకున్నట్లే ఓవరాల్ ఇప్పుడు చూడండి 1200 ఉంది. ఓకే, ఈ ట్రేడ్లో ప్రాఫిట్ అయింది. వీల్సి ఎక్కడ దాకా తీసుకెళ్తుందో మనకి. చాలా 600. ఆహా, ఓవరాల్ చూసుకున్నట్లయితే 400 ఉంది గైస్. సూపర్ మూమెంట్, మన సైడ్లో మూవ్ అయింది. ఇంకొక మూమెంట్ కావాలి మనకి, హోల్డ్ చేద్దాం. చలో నైస్, ఇది బ్రేక్అవుట్ చేసింది గైస్. ఇంకొక బ్రేక్అవుట్ చేస్తే అట్లీస్ట్ ఇక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది, ఇక్కడ లేదంటే ఇక్కడ దాకా వస్తుంది. ఓకే చలో గ్రీన్లోకి వచ్చేసాం. 400 ప్రాఫిట్ గైస్. 500 మీరు చూసుకున్నట్లయితే గ్రీన్లోకి వచ్చేసాం. దట్స్ ద గేమ్ ఆఫ్ ట్రేడింగ్. లాస్ట్లో ఉన్న మళ్ళీ ప్రాఫిట్లోకి వచ్చేస్తాం అనమాట. చలో నైస్, ఇదే స్ట్రాంగ్ మూమెంట్ తోటి ఇంకొక మనకు ఒక క్యాండిల్ అయితే క్రేజీ మూమెంట్ వస్తుంది. చలో 400, 300 నైస్. $500, $800, $700 నైస్. ఓవరాల్ చూసుకున్నట్లయితే 600 ప్రాఫిట్ నడుస్తుంది గైస్. 900, 1000. చలో ప్రాఫిట్ బుక్ గైస్. దీంట్లో 1000 కన్నా ఎక్కువ యాక్సెప్ట్ చేయలేను. ఓవరాల్ యూజర్ వల్ల ప్రాఫిట్ 675 రూపీస్. దీంట్లో 200 రూపీస్ 150 రూపీస్ దీనికి పోతుంది, బట్ ఇట్స్ ఓకే. ఐ హోప్ మీకు లెర్నింగ్ అనిపించింది అనుకుంటున్నా వీడియో. ఓకే, ఇప్పుడు ట్రేడ్ చేయడం రిస్క్ గైస్. ఐ విల్ నాట్ ట్రేడ్ టుడే, ఎందుకంటే సింపుల్ 3 అయిపోయింది. ఇప్పుడు మన సైకాలజీ స్ట్రాంగ్ ఉండదు అనమాట. ప్లస్ మనం తక్కువ అమౌంట్తో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి ఇది వచ్చింది. మనం పెద్ద అమౌంట్తో చేద్దాం సూన్, వెరీ సూన్. బట్ ఐ హోప్ మీకు నాలెడ్జ్ వచ్చింది అనుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ ట్రేడ్ మనది పైకి ఉండే, ఓకే, చిన్న ప్రాఫిట్ వచ్చింది. బట్ అప్పుడే మళ్ళీ ఒక ట్రెండ్ లైన్ ఉంది కాబట్టి అక్కడ ఒక రిజెక్షన్ వచ్చింది. మనం రిజెక్షన్ తీసుకున్నాం కానీ మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అనమాట. తర్వాత కిందికి వెళ్ళి ట్రేడ్ తీసుకున్నాం, మంచి ప్రాఫిట్ వచ్చింది. మన లాస్ రికవర్ అయిపోయి 600 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఐ నో 600 ఈజ్ లెస్ ఫర్ యూ గైస్, బట్ నాకైతే ప్రాసెస్ ఇష్టం కాబట్టి అక్కడ 1000 రూపీస్ ఉన్నా నాకు నచ్చుతుంది, 100 రూపీస్ ఉన్నా నాకు నచ్చుతుంది, 1 lakh రూపీస్ ఉన్నా నచ్చుతుంది, 2 lakhs రూపీస్ ఉన్నా నచ్చుతుంది. కానీ గ్రీన్లో ఉండాలి, అదే నా థాట్ అనమాట. గ్రీన్లో ఉంటే పీస్ ఉంటుంది మైండ్లో. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. రేపు పొద్దున్న ట్రేడ్ చేద్దాం. ఈరోజు నేను బయటికి వెళ్ళా కాబట్టి కొంచెం చిందర వందర అయింది. బట్ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.